చక్కని మాట జ్ఞాపకం చేసుకున్నాం. దయచేసి విడిచిపెట్టిన వారిని ఉండాలంటే లేఖనాలు చాలాసార్లు ఎన్నితో అన్నాను. మన దేవుడు మనతో ఏం వాగ్దానం చేశారు చెప్పండి, అందరూ చెప్పండి. ఇక్కడ మాట్లాడాలి, మీరు కూడా మాట్లాడితే మంచి ఆశీర్వాదం అందుకుంటారు. మన దేవుడు మాట్లాడే దేవుడు మనకు కూడా తెచ్చి మాట్లాడాలి. దేవుడు మనతో ఏమి వాగ్దానం చేశారు? విడువనని ఎడబాయినని ఆయన మనతో వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక దేవుడు ఒక మాట మొత్తం అన్నారు అంటే ఖచ్చితంగా మన అన్నట్టు విడిచిపెట్టే దేవుడు. అవునా? విడిచిపెట్టే దేవుడు మన దేవుడు. అందుకని వాళ్ళ ఆయన మాట ప్రకారం వాళ్ళ లేఖనాలు చాలాసార్లు మనం గమనించినప్పుడు లేదా మన జీవితాన్ని మనం స్వపరిశీలన చేసుకున్న ఏనాడు మన దేవుడు మనం నమ్మకం నాటి నుంచి ఈనాటి వరకు కూడా మన దేవుడు మన అన్నడు కూడా మన చేయి విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. అవును కదా? ఇంకా తెలుసో తెలియకో అవునన్నా కాదన్నా మనమే దేవుడు విడిచిపెడతా ఉంటాం. దేవుడు ఎప్పుడు మనం విడిచిపెట్టేదాన్ని. లేఖనాల వాక్యం ఉంది కదా, ఇళ్ళగందని అంటాడు, లెక్కలేని మార్లు మీరు నన్ను విడిచిపెట్టారు మేడం. ఎన్ని మార్లు అంట? లెక్కలేని మార్లు మీరు నన్ను విడిచిపెట్టారని దేవుడు చెప్పినట్టుగా ఇవాళ మానవ జీవితంలో మనం విడిచిపెట్టాక మన దేవుడు అన్నాడు మనం విడిచిపెట్టాం. హత్తుకునేదేమో, తోడుండేదేమో, ఖచ్చితంగా సహాయం చేస్తానని వాగ్దానం చేసిన గొప్పదేమో. కాబట్టి వాళ్ళ నోటికి నోరుకోవడం ఆయన చెప్పినట్టుగా మన దేవుడు ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టేదేమో. అట్లాగే వాక్యం చూసాం, విడవక ఎడబాయక తోడుండేదేమో. ఆయన అంటారు విషయంలో చంటి పిల్లయ్య తన తల్లైన చంటి పిల్లలు తన తల్లైనా మరచునేమో కానీ నేను ఎంత మాత్రం మిమ్మల్ని మరువనే చెప్పండి, మరువనే విడవనే అదే వాగ్దానం చేశారు. ఆయన చంటి పిల్లలైనా తల్లి మనుషులేమో అంటే మరొకరు కన్నతల్లి ప్రేమ చాలా శ్రేష్టమైంది. మన కాస్తం కోసం లోకంలో కల్మషం లేని ప్రేమ ఏదైనా ఇంకా మిగిలిందంటే కన్నతల్లి ప్రేమ. అదే లోకంలో చాలా ప్రేమలు కలుషితమైనవి కానీ కాస్త కోస్తే ఇంకా స్టాండర్డ్గా కాస్త ఇంకా అది చెప్పుకోదగిన ప్రేమ ఏదైనా లోపల మిగిలిందయ్యాలని నిజంగా మనం గమనిస్తే కన్నతల్లి ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఒకవేళ కొన్ని సంగతి మనం విన్నట్టుగా మరి కన్నతల్లి ప్రేమ కూడా కొన్నిసార్లు చాలదేమో కానీ ఆ మాత్రం కూడా మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదంట, మర్చిపోయే దేవుడు కాదంట, విడుదలని ఎడబాయి ఆయన మాత్రం వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. అదే ఆయన వైపు నుంచి బాగానే ఉంది. ఆయన ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టలేదు, మర్చిపోట్టలేదు. మరి మన సైడ్ నుంచి కూడా నేను చాలాసార్లు మీతో అన్నాను, ఆయన పిల్లలముగా ఒక్క మాట దేవుడికి మనం చెప్పాను. ఏంటంటే నేను కూడా ప్రభుని విడిచిపెడతాను. చెప్పండి అందరూ, అందరు గట్టిగా చెప్పచ్చు, నోరు తెరవచ్చు. మన తెలుగు మాట మాట్లాడండి. నేను కూడా నిన్ను లేదు. ఖచ్చితంగా మనం కూడా దేవుడితో చెప్పాలి, మనసులో అదే పెట్టుకోవాలి. ఏ పరిస్థితి వచ్చినా ప్రభు నేను కూడా నిన్ను విడిచిపెట్టను. పొద్దున అందుకని మాట్లాడాను, ఒక 4-5 నిమిషాలు అక్కడ మాట్లాడాను. నేను కొనసాగింపు ఎక్కడ కూడా నేను మాట్లాడతాను. ఎవరు విడిచిపెట్టకూడదు అని మొత్తం మనం మాట్లాడుకున్నప్పుడు మన దేవుడు మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదండి. మన దేవుడు మనం ఎన్నడూ ఏ పరిస్థితులు వచ్చినా కూడా విడిచిపెట్టమంటే అంత బాగుంటే అంత బాగా దేవుడు పని చేస్తాం. ఏ స్థితిగతుల్లో కూడా కష్టమైన నష్టమైన ఇరుకుల ఇబ్బందులు వచ్చినా ఏ పరిస్థితుల్లో కూడా మన దేవుడు మనం ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. లేఖనాలు చూడండి, అబ్రహాము మొదలుకొని భక్తుల జీవితాల ప్రతి వారికి కూడా దేవుడు పెట్టిన అందరికి కూడా ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, చాలా రకాల పరిస్థితులు కూడా వారు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఏ కష్ట నష్టాల్లో కూడా దేవుడు వారు నమ్మారు కనుక వారి విశ్వాసం గొప్పది కనుక దేవుడిని వారు విడిచిపెట్టదండి. లేదు, దేవుడు ఆ ప్రకారంగా దేవుడిని విడిచిపెట్టక వారు దేవుడు హత్తుకున్నారు కనుక దేవుడు కూడా వారు విడిచిపెట్టారు. అవునా కదా? ఇరుకుల ఇబ్బందులు వచ్చినా దేవుడిని మరి హత్తుకుని వారు జీవించారు. అబ్రహామును చూసాం, దేవుడు గారిని చూసాం. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా దేవుడిని విడిచిపెట్టారు కనుక ఈ రోజున తిరిగి దేవుడు వారికి తోడే ఉండి లేఖనాలు ఆయన వాగ్దానం చేశాడుగా. ఏమన్నారు ఆయన? శ్రమలో నీకు చెప్పండి అందరూ, శ్రమలో నీకు తోడు ఉంటానని వాగ్దానం చేశాడు. శ్రమలో మనకు తోడే ఉంటున్నాడు. తప్పక సహాయం చేస్తారు గొప్పదేమో. నిరంతరం కూడా మన దేవుడు మనకు తోడే ఉంటున్నాడు. ఆ ప్రకారంగా తోడే ఉంటే వాళ్ళు మనం కూడా దేవుడి సంఘాలు ఆ ప్రకారం ముందుకు సాగలిగితే అన్ని కష్టాల నుంచి విడిపించి మనల్ని గొప్ప చేసే దేవుడు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే దేవుడు విడిచిపెట్టుకోవాలి, ప్రార్థన చేయడం మానకూడదు, ఆరాధన ఆపకూడదు. పాడిన పాట నిత్యము ఆయనకి సేవాలోటనుండు ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. నిత్యము ఆయనకి సేవాలోటనుండు సంతానమేలుకే ఆరాధన యేసుకే సంతాన మంచికే తన చిత్తమునకు తన మంచికే తన చిత్తమునకు తన మంచికే ఆరాధనాపను స్తుతించుటమానను ఆరాధనాపను స్తుతించుటమానను
ఆరాధన ఆపకూడదంట, చెప్పండి, స్తుతించుట. అందుకనే వారు భక్తులయ్యారు. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడి మీద వారికి విశ్వాసాన్ని వారు విడిచిపెట్టాలి. దేవుడు వారు విడిచిపెట్టాలి. ఇవాళ నిజంగా మన దేవుడి పిల్లలుగా మనం కూడా బైబిల్ పట్టుకున్నాం, దేవుడి సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం కాదు, కానీ అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఈరోజు, అట్టి నమ్మకాన్ని కలిగి ఉండాలి ఈరోజు. అట్లా మన జీవితాల్లో కూడా ఏ పరిస్థితి వచ్చినా కూడా దేవుడి సన్నిధి మనం విడిచిపెట్టుకుని ఉండాలి ఈరోజు. హల్లెలూయా. తప్పక మన దేవుడు మనకు తోడే ఉంటాడు. అందుకని ఈ రోజున ఉదయం నేను మాట్లాడుతున్నాను, మనం దేవుడిని ఎన్నడూ విడిచిపెట్టుకోవాలి. తర్వాత మరొక మాట నేను చెప్పాను, ఆ తర్వాత మనకు ముఖ్యం జన్మనిచ్చిన తల్లిదండ్రులు. జన్మనిచ్చిన వారిని కూడా మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదంటే, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఛాన్సాలు అంటారు. దేవుని తర్వాత స్థానం ఖచ్చితంగా వారిది. దేవుని తర్వాత మన జీవితాల స్థానం ఒకటి ఇవ్వాలి అంటే జన్మించిన తల్లిదండ్రులు కనుక వారు లేకుండా మనం దేవుడు కనుక వారిని కూడా మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టాలి. లోకాసు వార్తలు నేను మాట్లాడుతున్నా, ఆస్తంతా పంచుకొని చిన్నకున్నాడు తన తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. ఏం బాగుంటుందని చెప్పండి, అన్ని నష్టపోయాడు, దెబ్బతిన్నాడు, వ్యసనాలు పాలయ్యాడు, లోపల అనేక రకాల అలవాట్లు సహవాసాలు చేసుకుని తన ఉన్నదంతా పాటు చేసుకున్నాడు. తిరిగి మన దగ్గర రావాల్సి వచ్చింది. గమనించాలి వాక్యం. అందుకని ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు మనం విడిచిపెట్టేవారికి ఉండదు. మూడు అంశం నేను మాట్లాడాను, ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మనం విడిచిపెట్టకూడదు. మొదటి ఎవరు విడిచిపెట్టకూడదు? దేవుడు విడిచిపెట్టకూడదు. రెండోది జన్మనిచ్చిన తల్లిదండ్రులు విడిచిపెట్టకూడదు. మూడోది ఆత్మీయ తల్లిదండ్రులు, సేవకులు ఎవరైతే మనకు ఉన్నారో, ఆత్మీయ జీవితం చక్కగా మనం పెంచుతున్నారు, నిరంతరం కూడా మన పేరును ప్రార్థన చేస్తున్నారు, మన కొరకు ప్రయాసపడి కష్టపడి మన కోసం మరి మంచిగా ముందుకు సాగిస్తున్నారు, అటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మనం మర్చిపోకూడదు. లేఖనాలు పౌలు గారి సంగతి పొద్దున చెప్పాను. పౌలు గారు ఎంతో చక్కగా నమ్మకంగా మరి అవరికి ఒక ఆత్మీయ బిడ్డను పెంచితే, ఎవరతను? దేమ అనే వ్యక్తిని పెంచితే అతను లోకాన్ని స్నేహించి ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకంతో స్నేహం చేసి లోక సహవాసాలు అలవాటు చేసుకొని ఆత్మీయ తండ్రిని పౌలు గారిని విడిచిపెట్టేశాడు. అందుకే నేను అంటాను, దేవుడు అన్నారు, యాకోబు పత్రికలో అన్నారు కదా, ఈ లోక స్నేహం దేవుడికి వైరమని మీరు ఎక్కడా అంటున్నాడు. ఏ స్నేహం? అందుకని లోకంతో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. మరి మన సహవాసం ఎవరితో ఉండాలా? మన స్నేహం ఎవరితో ఉండాలా? మనం ఎవరు విడిచిపెట్టకూడదంటే దైవ సేవకుల్ని, ఆత్మీయ పెద్దలు మనం చెప్పండి విడిచి పెట్టకూడదండి. కాబట్టి ఆ ప్రకారం సహదేశంగా మంచి విషయాలు తప్ప మనం నేర్చుకోవాలి. అలాగే ఏ విడిచిపెట్టకూడదంటే పొద్దున చెప్పాను, న్యాయం విడిచిపెట్టకూడదు. ఏ విషయంలోనైనా నువ్వు ఎలా ప్రవర్తించాలంట? అందుకని నిర్మాకాండంలో చక్కని మాట ఉంది. ఇశ్రాయేలు దేవుని పెట్టి దేవుడు చెప్పారు, ఏ విషయం వచ్చినా కూడా ఎదురుకొచ్చిన విషయంలో నువ్వు న్యాయం విడిచి తీర్పు తెచ్చుకోవాలి అంటాడు. ఏం విడిచి? అందుకని ఈరోజు సహోదరిగా న్యాయాన్ని మనం విడిచిపెట్టకుండా మన ఆత్మ జీవితాలు కొనసాగించాలి. ఇంకా పొద్దున ఒక మాట అన్నాను, మన తర్వాత ఏం విడిచిపెట్టకూడదు అంటే దేవుని మందిరాలు మనం విడిచిపెట్టకూడదండి. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అదృష్టం ఏంటి తెలుసా? దేవుని మందిరాలు, దేవుని సన్నిధి. నెహెమ్యా గ్రంథంలో వాళ్ళంతా ఒక మాట అన్నారు చివరిలో, పనంతా అయిపోయినాక, మందిర ప్రతిష్ఠ అయిపోయినాక, మందిరంలో కావాల్సిన ఉపకరణాలన్నీ సిద్ధపడిన తర్వాత, బలంగా దేవుని ఆరాధించిన తర్వాత వాళ్ళంతా కూడా ఏకకంఠంలో చెప్పిన మాట, మా దేవుని మందిరం ఎన్నడం మేము విడిచిపెట్టాం. హల్లెలూయా. మంచి తీర్మానం తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళంతా కూడా చెప్పిన మాట, మా దేవుని మందిరం మేము విడిచిపెట్టలేదా? ఏం జరిగింది అంత ముందు? దేవుని మందిరం పోలద్రైపోయినప్పుడు వాళ్ళంతా దేవుని మందిరాన్ని విడిచిపెట్టి దేవుని ఆరాధించడం మానేశారు. నెహెమ్యా లాంటి వ్యక్తి వచ్చి తిరిగి ఉద్యమాన్ని వాళ్ళు రేకెత్తించి 53 రోజుల్లో మందిర నిర్మాణం చేసి అవునక్కడ బ్రహ్మాండంగా మనం తిరిగి ఆరాధన చేసే అవకాశం ఇచ్చారు. తిరిగి దేవుని ఆరాధించడంలో చాలా సంతోషం వచ్చింది వాళ్ళు, చాలా ఉత్సాహం వచ్చింది వారి జీవితం. అవునా? ఆ రోజు వారు అన్నారు, జీవితంలో మేము మా దేవుని మందిరం, చెప్పండి అందరూ, మా దేవుని మందిరం మేము ఎన్నడైనా విడిచిపెట్టాం లేదు అని వారు ఆ రోజున మంచి తీర్మానం తీసుకున్నారు. అందుకని మనం కూడా మన బ్రతుకాలంలో దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు. 84 అధ్యాయం చెప్పాను, దేవుని మందిరం నివసించాలి. దేవుని మందిరం నివసించే వాళ్ళు ధన్యులు అంటారు. దేవుని మందిరాలు దేవుడిని స్తుతించాలంటే, దేవుని మందిరాలకు వచ్చి దేవుడిని మనము మన సమస్యల కోసం, మన అవసరాల కోసం నిరంతరం కూడా ప్రార్థన చేయడం మనం అలవాటుగా చేసుకోవాలంటే లేదు కదా. అందుకని వాళ్ళు దేవుని మందిరాలు దేవుడు మనకు అందుకు ఇచ్చాడు కనుక దేవుని మందిరాలు కూడా మనం ఏం చేయకూడదు చెప్పండి, విడిచిపెట్టకూడదని లేఖనాలు మనం చూసాం. ఈ తర్వాత మనం ఏం విడిచిపెట్టకూడదంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచ్చింది ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచ్చింది చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితమన్న తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అందుకని చూడండి, గమనించండి, ఏమి విడిచిపెట్టారంటే ఆ సంఘం, ఏ సంఘం అది? ఎఫెసీ సంఘం. దేవుడు ఎంత మంచివారంటే ఉన్నదన్నట్టు మాట్లాడే దేవుడు ఆయన. అవునా కదా? వాళ్ళ ఆల్లో ఉన్న మంచితనం అంతా ఆయన చెప్పారు. ఎందుకు వచ్చినాక ఆయన మాట్లాడుతున్నారు కదా, ఏమంటున్నారంటే
ఖచ్చితంగా ఒక తప్పు నీలో కనపడతాను. ఆ తప్పు ఏంటంటే మొదట నీకుండినంత ప్రేమ ఖచ్చితంగా నువ్వు విడిచిపెట్టావు. ఒక తప్పు నీ మీద మోపాల్సి వచ్చిందని దేవుడు సంఘంలో చెప్పారు. దయచేసి గమనించాలి ఈ రోజున. అందుకని మనం ఏం విడిచిపెట్టకూడదంటే బ్రతుకు కాలంలో దేవుని సంతానం ఏ ప్రేమతో దేవుడు మనకి ఇచ్చాడు, ఏ ప్రేమతో దేవుని ప్రేమిస్తున్నామో, ఏ ప్రేమతో సహోదరి సహోదరులు మనం ప్రేమించుకుంటున్నామో జీవితంలో ఆ ప్రేమ మాత్రం విడిచిపెట్టకూడదండి. లేదు అంటే దాని అర్థం ఏంటంటే ప్రేమ తగ్గకూడదు మన మధ్య, దేవునికి మన మధ్య, దైవ సేవకుడికి విశ్వాసం మధ్య, విశ్వాసుల మధ్య ప్రేమ తగ్గకూడదండి. లేదు లేఖనాలు అందుకని సహోదరి రోజున వాక్యం ఉన్న మన జీవితాల్లో ప్రేమను మనం విడిచిపెట్టకూడదు. ఇవాళ వాక్యం ఉన్న మన బ్రతుకుతో మనం గమనించాలి. ఎవరు ఆస్తులు ఎవరు కాని చేసాం ప్రేమించుకొని ఎందుకుండగా అవునా కదా. నోటికి నోటిపాటు మనం ఒకరికొకరం ఏం చేయాలంటే ప్రేమించబద్ధమై ఉన్నాం. అలాగే మరొక మాట చెప్పాను పొద్దున, మరి దేవుని ఏడలో మనకున్న భయభక్తులు మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. దేవుని ఏడలో మనకున్న భక్తి మనం విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధానంలో ఈ రోజున సహోదర వాక్యం ఉన్న మన జీవితాల్లో ప్రేమను మనం విడిచిపెట్టుకోవాలి. రేపు మనం కడిగి తెచ్చేది ప్రేమనే. లేఖనాలు ఆయన చక్కని మాట అన్నారు కదా, ఏమన్నారు? ప్రేమ అన్ని దోషములను, ప్రేమ అన్ని పాపములను, ప్రేమ నిన్ను కడకు, ప్రేమ కలిగి ఉంటానికి నువ్వు, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది ఉన్న వాక్యాలు వెళ్ళి లేదు. అందుకని ప్రేమను విడిచిపెట్టుకోవడం దేవుని బట్టి. అందుకని ఎప్పుడు నేను చెబుతాను, మరి ఎంతకన్నా ఆశీర్వాదం ఉంది, ఎందుకన్నా ధన్యత ఏముంది. ఒక కుటుంబంగా సాగిపోతాం అందరం. అట్టి ప్రేమ దేవుడు మనలో పెట్టాడు. ఈ రోజున రాత్రి పెద్దాన్ని ఏర్పాటు చేసి ఆనాటి చీనాటి వరకు కూడా ఈ సంఘం మరి ఆ విధంగా చక్కగా చూసినప్పుడు అందరం కూడా ఒక కుటుంబంలాగా రక్తం తగ్గి రక్తం కడబడి ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆ ప్రేమ ఎక్కడ మనం తగ్గకుండా చూసుకోవాలి. అదే అలాగే ఇంకేం విడిచిపెట్టకూడదయా దేవుని పెట్టినట్టు దేవుడు చెప్పిన మాటను మనం విడిచిపెట్టకూడదు. పొద్దున మాట అన్నాను, సౌలు దేవుడు చెప్పినట్టుగా చేయగా సౌలు ఏర్పాటు చేసుకుంటే ఎవరు? మొట్టమొదటి రాజు అయినాక ఇజ్రాయేల్ మీద మొదటి రాజు, ఇజ్రాయేల్ మీద మొదటి ప్రవక్త సమూయేలు. అవునా కదా. ఇవాళ సౌలుకి దేవుడు మాట చెప్తే అమాలేకుల విషయంలో దేవుడు చెప్పినట్టు చేయగా అందుకని అక్కడ వాక్యం చూసాం. సమయంలో దేవుడు పంపించి ఆయన మాట చొప్పున చేయగా దేవుడు చెప్పిన మాట విడిచిపెట్టి నీకు తోచినట్టు చేసావు కనుక నీవు విషయంలో అయినా ఖచ్చితంగా ఆయన విడిచిపెట్టావు. అందుకని మనం దేవుడి మాట అన్నట్టు విడిచిపెట్టలేదు. దేవుడి మాట మనం విడిచిపెట్టామనుకోండి దేవుని ఆశీర్వాదం మన జీవితాలు పోతాం. ఇంకా ఎవరి మాట పట్టుకోవాలి? గట్టిగా మనం దేవుని మాట గట్టిగా పట్టుకోవాలి. దేవుని మాట విడిచి మన సొంత నిర్ణయాలు ఎప్పుడు మనం తీసుకోవాలి. ఆయన ఏం చెప్పాడో అదే చేయాలి. అక్కడ వాక్యం కిందకు వచ్చినాక సమయంలో అంటారు చివరిగా ముగింపులో నేను అన్నాను, బలు అర్పించడం కంటే మాట వినగా నువ్వు మాట ఉందా. అందుకని దేవుడు వేరొక అతన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని పెట్టమైన మనం కూడా ఏం విడిచిపెట్టకూడదు అంటే చెప్పండి, దేవుని యొక్క నోటి మాటను మనం విడిచి తిరగకూడదు. ఆయన ఏం చెప్పారో తూచ తప్పకుండా అది మనం పాటించి తీరాలంటే హల్లెలూయా. గమనించాలి. రూతు గ్రంథం చూడండి ఒకసారి, 1వ అధ్యాయం 16వ వచనం. కానీ రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. అందుకు రూతు నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని, నన్ను పెట్టుకోవద్దు, నేను వెళ్ళి చోటికి వచ్చేదను, నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే నేను పాతి పెట్టబడేదను, మరణం తప్ప అది ఏదైనాను నిన్ను నన్ను వేరు చేసిన యెహోవా నాకు ఎంత కీడైనా చేయను గాక. నేను హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి. అందుకని మనము ఎవరి ప్రేమను విడిచిపెట్టకూడదంట. రూతును చూస్తే ఎంత ప్రేమ చూపించింది అత్త మీద. అంత ప్రేమ చూపిస్తున్నాను గతంలో నేను అన్నాను. అవునా, రూతు నయోమి అత్తాకోడలుగా ఉన్నారు కానీ బైబుల్లో వారి మధ్య ప్రేమ చూస్తే తల్లి కూతురికి మించిన ప్రేమ ఉంది. హల్లెలూయా. తెలుసు కదా, నయోమి బెత్లెహేము నుంచి మోయాబు దేశం వెళ్ళిపోవడం, అక్కడ ఆ విధంగా తన సొంత నిర్ణయం చేత వెళ్ళిపోయి అక్కడ కొంత ఆస్తులైతే సంపాదించగలిగింది కానీ దేవుడి కృపకు దూరం అయిపోయింది. దేవుడికి కృపకు దూరం అయిపోవడమే కాకుండా తన భర్తను తన ఇద్దరు కుమారులు కూడా పోగొట్టుకున్నట్టుగా మనం చూసాం. ఇది మిగిలిపోయింది ఎవరంటే తను తన ఇద్దరు కోడలు మిగిలిపోయాడు. కొంతకాలం తర్వాత మనసొప్పగా దేవుని సన్నిధి నాకు కావాలి. చూడండి, దేవుని పెట్టండి, నేను ఒక మాట చెప్తాను గమనించాలి. దేవుని సన్నిధిలో ఉండకపోతే మన మనసు ఊరుకోదు. ఈరోజు మనం ఎవరి పిల్లలం, ఎవరి చేత ఏర్పాటు చేయబడ్డాం. అందుకని మన పని ఏంటంటే దేవుడిని ఆరాధించడమే మన పని, దేవుడిని స్తుతించడమే మన పని. ఇలా పాట పాడాం కదా,
ఆరాధన ఆపకూడదంట, స్తుతించుట. ఎందుకంటే దేవుని సన్నిధానం దేవుని పని చేయకుండా ఊరిని ఊరుకోకూడదు. ఖచ్చితంగా దేవుని పని చేయాల్సింది, దేవుని మందిరానికి రావాల్సింది. ఇవాళ ఆ మనసు ఒప్పుకోవాలి, నయోమి మనసు. ఈ సమస్తం నష్టపోయాను, నేను నాకు ఎక్కడ మనసు ఎంత లేదు, తిరిగి నా యొక్క దేశం నేను వెళ్ళిపోతాను. ఆ దేశం వెళ్ళిపోవడమే కాదు, ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోవడమే కాదు, అక్కడ నాకు సంఘం ఉంది. నా సంఘం ఉండటమే కాదు, నా సంఘంలో కృతజ్ఞతలు నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. నేను పొరపాటు చేశాను. లేదు ప్రతి మానవ జీవితంలో కూడా ఎక్కడో తెలుసుకో తెలియక మనం పొరపాటు చేయడం సహజం. కానీ పొరపాటు సరి చేసుకోవడం గొప్ప విషయం. పొరపాటును సరి చేసుకొని అన్నిటికన్నా గొప్ప విషయం, మంచి విషయం ఏంటంటే దేవుని దగ్గరికి రావడం గొప్ప విషయం. దైవం ఏం చేసి చివరికి తిరిగి అంత నష్టపోయినా దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడింది. అవునా కదా? మొదటి మార్గ మధ్యంలో ఇద్దరు కోడలు కూడా మేము నీతో వస్తామని బయలుదేరారు. సరే, ఊరు చివరికి వచ్చేటప్పటికి ఆ ఊరు మొదట్లోకి వచ్చేసి మోయాబు దేశం దాటి బెత్లెహేములో అడుగు పెట్టే సమయానికి మరొకసారి ఆలోచించుకోమని చెప్పింది. నయోమి నాకు ఇద్దరు కోడలతో చెప్పింది, అమ్మలారా, నా కుమార్తెలారా, కాస్త ఆలోచించుకోండి. ముద్దుల శ్రద్ధ వృద్ధాత్మం వచ్చి మరి ఆ విధంగా ముద్దుల శ్రద్ధ ముసల్దాన్ని అయిపోయాను. నేను బిడ్డలు కనే పరిస్థితి కూడా లేదు. నన్ను వెంబడిస్తే మీకు ఏం కలుగుతుంది? మీ దేశం వెళ్ళిపోయి చక్కగా పెళ్లి చేసుకొని మీ జీవితాన్ని మీ భర్తకి నమ్మని చెప్పింది. లేదు అలా అసలు చెప్పేవాళ్ళు ఉన్నారట, తోటి వారు మంచి కోరుకునేవాళ్ళు ఉంటారా? నష్టం జరిగితే జరిగిందే, నువ్వన్నా బాగుంటామా అని చెప్పేవాళ్ళు ఉంటారు. నువ్వు కాకుండా నయోమి కూడా మంచిది కదా, ఇక్కడ మీరు ఉండాలి. కొంచెం లైట్గా ఇవ్వండి, పెద్దగా అడుగుతానే నేను. లేదు ఏదైతే అంటే అన్నారు ఇంటున్నాను అనిపించింది. లేదు కాబట్టి సహోదరి సహోదరుడా, మీరు వాక్యం ఉన్న మన జీవితాల్లో తన మంచి కోడలు మంచి కోరుకుంది. అమ్మాయిలు వెళ్ళిపోండి, నన్ను వెంబడిస్తే మీకు ఏమొస్తుందని చెప్తే, సరే అక్కడ దాకా వచ్చిన తర్వాత పెద్ద కోడలు వార్తకు వచ్చిన ఆలోచన వచ్చింది. మా అత్తగారు మంచి ఆలోచన చెప్పింది, ఈ ముసలిదాంతో పోయి ఏం చేసేది ఏముందిలేక ఆమె చెప్పింది కదా అనుకుని చక్కగా ఫైనల్గా ముద్దు పెట్టేసి పెట్టేసిందే లేదా. అది విడిచిపెట్టే ముద్దు అంటే ఏ ముద్దు? విడిచిపెట్టే ముద్దు. అందుకని పెట్టి అసలు అతను ముద్దు పెట్టేవాడు కోడలు ఉండాలి, పెట్టచ్చు అమ్మాయి. అక్కడ ముద్దు, అక్కడ ముద్దు అది పెట్టేది ముద్దు తెగదు. నేను అయ్యని అడగట్లేదు, మా ముద్దు పెట్టకపోతే పెట్టపోయావు కానీ అయ్యే మాట. అమ్మో సహోదరి సహోదరుడా, చక్కగా కోడలు వార్త ఎంత మంచిదంటే చక్కగా అత్తగారికి బ్రహ్మాండంగా మంచి కిస్ ఇచ్చి ఇచ్చిందా లేదు, చక్కగా ముద్దు పెట్టి చక్కగా తన దేశం తను వెళ్ళిపోయింది. చిన్న కోడలేమో ఎవరావిడ రూతు, మనకు కావాల్సిన ఆమె గురించి ఆమె వెళ్ళిపోతే వెళ్ళిపోతాను నువ్వు, నేను మాత్రం అత్తతోనే ఉంటాను, ఈ దేశంలో వెళ్తాను, అక్కడే నేను ఉంటాను. పైగా చక్కని మాట అక్కడ పలికింది, బ్రహ్మాండమైన మాట పలికింది. దాన్ని విడిచి వెళ్ళిపోమని నాతో అన్నమాట. నేను నిన్ను విడిచి వెళ్ళనంటే వెళ్ళను. లేదు మన వాక్యం అదేగా, విడిచిపెట్టని వారమై ఉండాలి. చెప్పండి అందరూ, విడిచిపెట్టని వారమై ఉండాలి. ఇవాళ నిజంగా మీరు గమనించండి, ఈ స్థితిలో సంస్థను కోల్పోయి, భర్తను కోల్పోయి, ఇతర కొడుకును కోల్పోయి ఇప్పుడు చాలా బాధలో ఉంది. ఇట్లాంటి పరిస్థితులు నా సుఖం నేను ఎందుకు చూసుకోవాలని రూతు అత్త దగ్గర ఉండడానికి ఇష్టపడి, ఏమో మంచి మనసు, అవునా కదా? ఇట్లాంటి టైంలో నేను ఆమె అండగా నిలబడాలా, బయటికి వెళ్ళి తెచ్చుకునే స్థితి కూడా ఆమె లేదు అని ఆ విధంగా నేను అడిగితే ఒక మాట, ఆమెని అత్తగా కాకుండా నిజంగా కన్న కూతురులాగా మారింది. నేను కొంచెం ముందుకు ఇంకో మాట యాడ్ చేస్తాను, కన్న కొడుకుగా కూడా మారిందాను. లేదు పైగా చివరికి పెట్టి చెప్పేసి, అమ్మా నన్ను విడిచి వెళ్ళమని నువ్వు నాతో అనొద్దు, నీ జనమే నీ దేవుడే. చెప్పండి అందరూ చెప్పండి, నీ దేవుడే నీ జనమే, నువ్వు చచ్చిన కాడే నేను చేస్తాను. మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు. అంతో ఇదే పైన, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయడానికి. అంత మంచి అనుకోండి కదా సార్. అంతని ఎంత ప్రేమించిందో అతని రూతు. చివరికి ఆ మాట చెప్పింది, సహోదరి రోజున పైగా అంది కదా, నేను విడిచి నేను వెళ్ళిపోతే యెహోవా దేవుడు నాకు అంతైనా కీడు చేయను కాక. మధ్యలో ఎవరు తీసుకొచ్చింది? దేవుడి గురించి విందా అంత వినుంటుంది, అంత అవగాహన ఉంటుంది. నిజంగా నేను అంటాను, మోయాబు దేశస్తురాలైనా దేవుడికి ఇష్టం లేని జనాంగంలో పుట్టిన, దేవుడిని ఏమాత్రం తెలుసుకొని మోయాబు దేశంలో పుట్టిన, నిజంగా ఏమో మాత్రం అత్త చెప్పిన కాస్త కొంత దేవుడి మాట విని, అత్త కొంత చెప్పండి కదా, ఆ దేవుడి మాట విని దేవుడి మీద ఆసక్తి పెంచుకుంది. లేదు దేవుడి మీద ఆసక్తి పెంచుకుంది రూతు. దేవుడి మీద ఆసక్తి పెంచుకొని ఆ దేవుడే నాకు కావాలి, నువ్వు చెప్పిన ఆ దేవుడే నాకు కావాలి, నువ్వు చెప్పిన ఆ కొద్ది మాటనే నాకు బాగా నచ్చింది, ఆ దేవుడే నాకు కావాలి, ఆ జనమే నాకు కావాలి. మరి ఎంతమంది దేవుని పెట్టుకుంటారు చెప్పండి? ఒక విదేశీరాలు దేవుడు ఎనక జనాంగంలో పుట్టిన ఆవిడ దేవుడు ఈ దేవుడు కావాలని, ఈ సంఘమే కావాలని కోరుకున్నాను. ఎంత గొప్ప విషయం రోజున నేను అంటాను అనమాట. ఇవాళ నిజంగా విశ్వాసం అయితే, దేవుడు కూడా అయితే, నువ్వు ఎప్పుడు ఎవరు కోరుకోవాలంటే దేవుడినే కోరుకోవాలా, సంఘాన్ని కోరుకోవాలి. అదే ఎప్పుడు కూడా చాలాసార్లు చెప్పినట్టుగా
ఇవాళ సంఘము మనం కోరుకొని సంఘంతో సహవాసం చేయడం ప్రారంభిస్తే ఏ కష్టంలో కూడా ఇంటికి పరిగెత్తుకొస్తారు సంఘం. దేవుడు వస్తాడు, దేవుడు కోరుకుంటే సంఘం కోరుకుంటే సంఘం వస్తుంది. దైవ సేవకులు పరిగెత్తుకుని మన ఇంటికి పరిగెత్తుకొచ్చేలాగా సంఘాలు మనం ఎదగాలి. ఈరోజు ఎదగాలి అంత కోరుకోవాలి సంఘాన్ని, అంత కోరుకొని దేవుని పని చేయాలి. ఈరోజు మన జీవితాన్ని విడిచిపెట్టకూడదు. చివరికి విడిచిపెట్టలేదుగా, అంత కోసం నిలబడిందిగా. చివరికి నేను అంటాను అతను పోషించడానికి కూడా సిద్ధపడిందిగా. బయటకు వెళ్ళి పరిగెత్తుకొచ్చి మరి కాస్త తన అతను పోషించిన విధానం ఏదైతే ఉందో ఎంత గొప్ప విషయం ఈరోజు. అదే అంత మంచితనం కనపడుతుంది అక్కడ. అందరి మధ్య ఏం కనపడుతుంది? ఒకరి క్షేమం ఒకరు కోరుకుంటున్నారు, ఒకరి మేలు ఒకరు కోరుకుంటున్నారు, ఒకరికొకరు బాగుపడాలనుకుంటున్నారు, ఒకరికొకరు అండగా నిలబడాలనుకుంటున్నారు. అదే కదా కనపడింది. నిజంగా ఎంత గొప్పగా ఉంటుంది ఆ మాటలు. 4వ అధ్యాయం నీకు ఒకసారి అనుకోవచ్చాక దూత గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చదువు ఒకసారి. కాబట్టి బోయాజు దూతను పెళ్లి చేసుకొని పోయినప్పుడు యెహోవా గర్భఫలం ఎవరిస్తారు? వాక్యం 120 ఉంది కదా. గర్భఫలం యెహోవా ఇచ్చు, కుమారుడు ఆయన ఇచ్చు. మరి యెహోవా ఆమె గర్భవతి అవ్వనట్లు అక్కడ ఉన్న వాక్యం యెహోవానే గర్భవతి అవ్వనట్లుగా అనుగ్రహించిన కనుక ఆమె కుమారుణ్ణి కందండి. దేవుని కృప వారికి చూడండి. ఈ తర్వాత జరిగిన సంఘటన మీరు ఖాళీ ఉన్నప్పుడు మీరు చదువుకోండి. మీకు తెలుసు రూతు యొక్క మంచి అంతా కోరుకున్న అయ్యాను. చివరికి మరి ఆ ఊరి పెద్ద అయిన బోయస్కి వివాహం జరిగేదాకా చెప్పలబడి ప్రయాసపడి సలహాలు సూచనలు ఇచ్చి తన కోడలికి మనకి సమీప బంధువులమ్మా ఖచ్చితంగా అతనితో వివాహం జరిగేదాకా చాలా మంచి ప్రయత్నాలు చేసింది. చివరికి నేను చాలాసార్లు మీతో అన్నాను, ఏ పొలంలో అయితే పరిగెడుతుందో ఆ పొలంకి యజమానురాలు అయిపోయింది. నేను ఒక మాట చెప్పాలి ఇక్కడ రూతు గురించి. ఏంటంటే ఆమె యొక్క మానవత్వం మంచిది. ఆమె స్థితి మరొక మాట ఏంటంటే తన కష్టకాలంలో కూడా ఎవరో నా మీద జాలి చూపించాలని మనసు లేదాము. కష్టపడతాను, పరిగే నేర్చుకుంటాను, ఎవరు దయాదాక్షిణ్యాలు నాకు అవసరం లేదు. సహజంగా లోకంలో కొంతమంది మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ఏదైనా మనం నష్టపోయి కష్టంలో ఉన్నాం అనుకో మన మీద ఎవరు జాలి పడాలని ఎదురు చూస్తూ ఉంటాం. కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఎవరో జాలి పడాలి అని మన దైనీయ స్థితి వాళ్ళతో చెప్పుకుంటాము. లోకంలో చూడండి, ఈ కాగితాలు తీసుకొచ్చేవాళ్ళు ఇదంతా ఆపేచ్చే కదా. ఎవరు జాలిపడాలి? మనుషులు జాలిపెడితే ఏముంటుంది మీద? ఎవరు జాలిపడాలి? దేవుడు జాలిపడాలి, దేవుడి మీద ఆధారపడాలి. దేవుడు జాలిపడాలి అంటే నువ్వు దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. వాళ్ళ రూతు మనుషుల మీద ఆధారపడాలి. రూతు నిజంగా మనం గమనించండి, ఎవరో నా మీద జాలిపడాలని అనుకోవట్లేదు, లేదా తన స్థితి ఏంటో చెప్పుకొని ఎవరో నా మీద జాలి చూపించాలనుకోవట్లేదు, చెప్పుకుంటా తన స్థితి. మీరు చూడండి వాక్యంలో 2, 3, 4 అధ్యాయాలు మనం చూస్తే రూతు తన స్థితి ఎవరికైనా చెప్పుకుందా? నేనంట నా భర్త కోల్పోయాడు, నాకు ఎవరు లేరండి, నా పరిస్థితి అని ఎవరికి చెప్పుకుందా? నిజంగా దేవుని బిడ్డ అయితే, విశ్వాసం దేవుని మనం చూపించేవాళ్ళమైతే మన స్థితి ఏంటో అని చెప్పుకోవాలి, ప్రార్థన చేసుకోవాలా గుట్టుగా. అందుకని ఆయన మధ్యస్వార్థం చెప్పాడు కదా, రహస్య మందు పెద్దోడికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్య మందు ఉన్న నీ తండ్రికి రహస్యంగా ప్రార్థన చేస్తే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి. ప్రతిఫలం ఎవరు ఇవ్వాలి? ఆయన ఇవ్వాలి. ఎవరికో చెప్పుకుని ఎవరు దూరం ఒకవేళ ఎవరు మనుషులు జారిపడ్డారు ఏం చేస్తారు చెప్పండి? ఒక 10 కాయలు ఇస్తారు, ఒక 50 కాయలు ఇస్తారు, ఒక 100 కాయలు ఇస్తారు. అంతకని ఏం చేయగలుగుతారు మనుషులు? దేవుడైతే ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాడు. అందుకనే దేవుని యొక్క ప్రవర్తన కానీ, ఆ బిహేవియర్ కానీ, ఆ నడిచిన విధానం కానీ చాలా కొద్ది కాలంలోనే ఇటు దేవుని దయ పొందుకుందంట, మనుషుల దయ పొందుకుంది. ఊరి వాళ్ళందరికీ తెలిసిందంట చాలా యోగ్యురాలు ఆవిడ, చాలా డిగ్నిటీ కలిగిన ఆవిడ, ఎవరి మీద డిపెండ్ అయ్యే ఆవిడ కాదు ఆవిడ. అవునా? అందుకని చాలా మంది ఊళ్ళో చాలా కొద్ది కాలంలో తెలిసిపోయిందంట. అభిమానం కలిగిన వ్యక్తి ఆవిడ. ఏముంది ఆవిడకి చెప్పాలి? ఏముంది? ఆస్తి లేదు, నిరుపేదరాలు. ఏ పూట పరిగెడుకుంటే ఆ పూట పరిగెట్టి తెలుసా? పొలాల్లో పరిగెడు. మరి ఆ విధంగా రైతులు చూసినప్పుడు పొలంలో ఉన్న పంట అంతా కట్టలు కట్టి ఎత్తేసిన తర్వాత మిగిలిపోయిన పరకల్లో పరిగా అంటాం. మిగిలిపోయిన ఆ పరకలు ఎదుర్కొనేదంట పొలాల్లో. సహజ సహోదర అభిమానవంతురాలు, ధైర్యవంతురాలు, దేవుని మీద ఆనుకున్న వ్యక్తి, కష్టకాలంలో కూడా ఎవరిని కూడా ఆశించిన వ్యక్తి. వాక్యం అందుకే ఉంటుంది, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ ఆశించలేదని, ఎవరిని నువ్వు వెంబడించలేదని నేను విన్నానన్నాడు పోయేసి. అదేదిగా కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ నువ్వు వెంబడించలేదు, నీ కష్టం మీద నువ్వు ఆధారపడ్డా, నేను నీ గురించి విన్నాను. ఆ ఊరి పెద్ద మనిషి నేను అంటాను, నిక్కచ్చిగా మనం అక్కడ బతికితే దేవుడు మన మీద, ఆయన కనిపిస్తూ మన మీద ఉందనుకోండి, ఉన్నంతలో గొప్ప స్థితికి దేవుడు తీసుకెళ్తాం. దేవుడికి సమస్తము, దేవుడికి అసాధ్యం అని చెప్పండి, మన దేవుడికి సమస్తము సాధ్యం. సహోదర సహోదర మొత్తానికి ఆ యొక్క స్థితిని బట్టి, దేవుడి కృపను బట్టి మొత్తానికి వివాహం అయిపోయింది పోయేస్తే.
మొత్తానికి ఏ పొలంలో పరిగెత్తుకుంటే ఆ పొలానికి యజమానాలు అయిపోయింది, పెద్ద ఆస్తి పరాలు అయిపోయింది, పేరు ప్రతిష్టలు వచ్చినాయి, విలువ పెరిగింది, దేవుడు ప్రబంధం ఉంది, దేవుడు ఆమె దయ తెచ్చాడు, ఆమె గర్భం తెచ్చాడు, చక్కని కుమారుడు ఇచ్చాడు, కథ సుఖాంతం అయిందా? అవలా ఇంకొంద ఆగండి, అవి ఏంటంటే అయ్యిందంటే అవలా చదువు కుమారుడు కదను. అప్పుడు స్త్రీలు ఎవరు మరి చెప్పాలి, ఎవరు? స్త్రీలు అందరూ సంఘం అంతా వచ్చి నయోమిని పలకరించడానికి వచ్చారు. ఎట్లుండాలి సంఘం? ఎప్పుడు ఉండాలి సంఘం? ఎప్పుడు ఎట్లుండాలంటే కష్టంలో ఉన్నా నువ్వు పరిగెత్తుకు వెళ్ళాలి ఆయనకి, సంతోషంలో ఉన్నా నువ్వు పరిగెత్తాలి ఆయనకి. ఆ సంఘానికి నేను నేర్పుతుంది అదే, అమ్మా నాన్న నేర్పింది అదే మనకి ఈరోజు. ఏ పరిస్థితుల్లో కూడా ఇలా చూడండి, నయోమి సమస్తము కోల్పోయి తిరిగి బెత్లెహేము గ్రామం రాగానే మొట్టమొదటి ఆమె చుట్టుముట్టింది ఎవరు? మొత్తం ఆ సంఘం అంతా కూడా చుట్టుముట్టి నయోమి ఆ ఊళ్ళోకి వచ్చిందన్న సంగతి తెలుసుకొని ఎంత ప్రేమ చూపించారు చెప్పండి. ప్రేమ చూపించారా? తిట్టారా? విమర్శించారా? కోపడ్డారా? నువ్వు పోయావు అందుకే పోయావు, నీకు ఎంత నష్టం కలిగిందని చూడుకోడు మాట్లాడు అన్నారా? దేవుని పెట్టి నిర్ణయించుకోవాలి. ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు, ఒకరినొకరు పరామర్శించుకోవాలి, ఒకరికొకరు చేతుడు వాళ్ళకి నిలబడటం నేర్చుకోవాలి. నిజంగా సహోదరి సహోదరుడా, అక్కడ వాక్యం మనం గమనిస్తే స్త్రీలు పరిగెత్తుకొని వచ్చి అయ్యో నయోమి నీకు ఎంత కష్టం వచ్చింది, ఏ పరిస్థితికి వచ్చింది, నేను గురించి విన్నా అని అందరూ ఆదరించడానికి ఓదార్చడానికి వచ్చారు. చెప్పండి, అందరూ ఆదరించడానికి ఓదార్చడానికి పరిగెత్తుకొని వచ్చారంట. అక్కడ ఉండాలి సంఘం, ఉండాలా? అది సంఘంలో ఏం జరుగుతుంది కొంతమంది తెలవకపోతే ఎట్లా? నేను అందుకని పొద్దున అన్నాను, సంఘంలో దేవుని బిడ్డగానే ఉన్నావు అంటే నీ సంఘంలో నీకు ఏం జరుగుతుందో ప్రతిదీ నీకు తెలవాలా. కష్టంలో ఉంటే నువ్వు పరిగెత్తుకునే సంఘం అంతా కలిసి ఒక బాగా చేదురు వరకు మనం నిలబడేలాగా ఉండాలా. సంతోషం వస్తే ఇంకా ఆ సంతోషంలో పాల్గొందారా. అందుకని దేవుడు శరీరంలోని అవయవాలను మనం పోల్చాడు. శరీరంలోని చెప్పాలా, శరీరంలోని సంఘంలో దేవుని బిడ్డలందరూ దేవుడు ఎలా పోల్చాడు? శరీరంలోని అవయవాలతో మనం పోల్చాడు. శరీరంలో అవయవాలకి ఎక్కడ ఉండాలా? కాలు దెబ్బ దగ్గర చేయి సహాయం చేస్తుందా లేదా? నేను అనుకోవడం ఏంటంటే కాలు ఊరుకుంటుందా? కాళ్ళు ఎప్పుడు రాగానే చేయకపోతే లేదా? ఎవరు నొప్పుతుంది? చెయ్యి కాలు నొప్పుతుంది, నొప్పి కాలుకి వచ్చింది, అప్పుడు చెయ్యి ఏం చేస్తుంది? నీ బాధ ఒకటి నాకు తెలియదు అంటదా? చెయ్యి లేకపోతే కాలు అప్పుడు బలి నొప్పు నాకు చెయ్యాలి అలా నొప్పు అక్కడ ఎవరు? కాదు. ఎవరిది? మనకి అర్థమవుతుంది కదా వాక్యం, వందనాలు తెలియదు. అదే మనం చెయ్యేది మన కాలు సహాయం చేస్తే అవునా కాదా? అలాగే మన శరీరంలో ఏ భాగానికి బాధ వచ్చినా వెంటనే శరీర భాగాలన్నీ కూడా ఒకదాని ఒకటి ఏం చేసుకుంటున్నాయి? సహాయం చేసుకున్నట్టుగా దేవుని బిడ్డలందరూ కూడా అట్లా ఉండాలంటే ఉండాలి. నేను అటు వాటలేదు కానిప్పుడు బాగానే పరంగా చెప్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని వాళ్ళ సహోదరి సహోదరుడు సంఘంలో ఏం జరుగుతుంది కదా, వాళ్ళు అందుకని ప్రతి వారు కూడా కష్టంలో సంతోషంలో ప్రతి వారు పాల్గొంటారు. ఒక వ్యక్తికి ఏదైనా కష్టం వచ్చి తెలిస్తే సంఘం పరిగెత్తుకుని వెళ్ళాలి. అదే మన తల్లిదండ్రులు మనకు నేర్పిందే మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందంటే ఈ రోజున ఆ ప్రకారం మనం నేర్చుకొని ఒకరికొకరు చేదోడు వాదోడుగా మనం నిలబడగలిగితే ముందు చాలా గొప్ప అదృష్టం మన జీవితాలు లేదు. చెప్పండి, అక్కడ ఒక మాట మీరు గమనించాలా? నష్టంతో తిరిగి వచ్చిన నయోమిని సంఘమంతా చుట్టుముట్టి పరామర్శించారు, ఓదార్చారు, ఆదరించారు. పైగా అంతా చుట్టుముట్టంగా నయోమి అందే అమ్మాయి లాగా నన్ను ఎందుకు అడుగుతారు? నయోమి అని నేను పిలవమాకండి. నయోమి అంటే మధురం. నయోమి అంటే మాటకు అర్థం మధురం. నా జీవితం అంతా చేతుమయం చేసుకున్నాను, నా జీవితం అంతా వ్యర్థం చేసుకున్నాను, నా జీవితం అంతా నష్టపరుచుకున్నాను, నా సొంత అభిప్రాయం చేత నేను అంతా నష్టపోయాను, నన్ను అలా పిలవమాకండి అమ్మాయి, నన్ను మారానికి పిలవండి, నా జీవితం అంతా చేతు చేసుకున్నాను అని వచ్చిన స్త్రీలతో అంటే ఆ టమాట్లే అని అర్థం చేసుకొని సంఘంలో చేసుకొని చక్కగా ఆదరించారంటే లేదు వేళ ఉండాలి సంఘం ఉండాలని వచ్చింది. మనందరం అట్లా ఉండాలి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి వారం అది ప్రార్థన చేయడానికి మనమంతా మనం సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అదే రెండోది మీరు గమనించాలి, ఇవాళ నయోమి ఎంతో సంతోషం కలిగింది అవునా? మరి రూతుకి వివాహం అయింది, రూతు గర్భవతి కుమారుడు అంది, మొత్తంగా ఇంట్లో మళ్ళీ అన్ని రకాల కూడా ఆశీర్వాదం వచ్చింది, దేవుని ఆశీర్వాదం వచ్చింది. మళ్ళీ సంఘం అంతా పరిగెత్తుకు వచ్చారా? వచ్చేమంటారు చూడండి, ఈ దినమందు నీకు బంధువు లేకుండా చేయని యెహోవా స్తుతి నందునుగా. హల్లెలూయా. ఈ దినమందు నీకు ఏం చేశాడు? దేవుడు ఒక బంధువుని ఇచ్చాడమ్మా. ఎవరు లేదనుకున్నాం కానీ అందరూ ఉండాలి. ఊరు మొత్తం ఊరు వచ్చినప్పుడు, ఊరి నుంచి తిరిగి వచ్చినప్పుడు ఏముంది? అందరూ పోగొట్టుకున్నాను, ఇంకా నా జీవితం అంతా చేదైపోయింది, నాకు గౌరవమాకండి అమ్మాయి అన్నాను. ఇప్పుడు చూసావా దేవుడు ఎంత గొప్పవాడు? నీకు ఒక అమ్మా కొడుకు కూతురు లాంటి వాడనిచ్చాడు. అమ్మా చక్కగా
మరి కొడుకు లాంటి చక్కగా అల్లుడిని ఇచ్చాడు, చక్కగా వచ్చిన మనవడిని ఇచ్చాడు. ఉన్నారు అందరూ మనవడిని ఇచ్చాడు. నీకేంటమ్మా, నీకు ఒక కుటుంబం ఏర్పడిపోయింది, నీకంటే ఒక బంధువర్గం ఏర్పడిపోయింది. హల్లెలూయా. చాలా మంచిగా చెప్పారు. అటువంటి బంధువులు ఇచ్చిన దేవుడు ఏం చేయబడాలా? స్తుతించబడాలా. ఆయన నామము ఇజ్రాయేలీయులలో ప్రకటించబడింది కాక నేను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతను కనీను. హల్లెలూయా. హల్లెలూయా. 7 కొడుకులుంటే మాత్రం ఏం చెప్పిపోద్ది? అంతకన్నా గొప్ప కోడలే కొడుకు మరి అన్నారా లేదా? ఉన్నారు మీరు. ఎంత మంచి మాట చూడండి. 7 కొడుకులు కూడా చాలమ్మా నీ కోడల ముందు. అంత సాగింది. ఎంత మంచి మాట చూడండి, ఎంత విలువైన మాట చూడండి. 7 కొడుకులు కూడా ఉన్నా నేను ఇంత గొప్పగా చూసుకునేవారు ఉన్నావు కానీ మాకు తెలియదు, కానీ నీ కోడలు వాళ్ళందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించింది. హల్లెలూయా. ఎవరిని ప్రేమించింది? అత్తను ప్రేమించింది. అత్తకి అండగా నిలబడింది, అత్తను పోషించింది, వాళ్ళ అత్తకు ఒక కుటుంబం ఏర్పడేలా చేసింది. చివరికి వారి జీవితం మూడు బారిపోయింది అనుకున్న వారి జీవితాలన్నీ కూడా చిగురించబడింది. హల్లెలూయా. చదవండి అక్కడ మాట. నీ బిడ్డను కందే ఇతడు నీ ప్రాణమును. ఇతను నువ్వు చూసుకోగా నీ భర్తనే చూసుకుంటావు, పోయిన ఇద్దరు కొడుకుని చూసుకుంటావు, ఆ పిల్లాన్ని పెంచుకుంటా నీ టైం అంతా గడిపేయచ్చు. నీకు అర్థం అవుతుందా? కొన్ని సందర్భాల్లో లోకంలో అదే జరుగుతూ ఉంటుంది కదా. మన జీవితాల్లో మన ముందుకు రా వెళ్ళిపోతుంటే దేవుడు గొప్పతనం ఏంటి తెలుసా? వెనకాల మళ్ళీ పిల్లల రూపంలో మళ్ళీ ఇస్తా ఉంటాయి. మీరు చూసుకుని వాళ్ళు పోయాలని బాధ కదా అందరూ అంటారు. హల్లెలూయా. నేనైతే నిజంగా నాకు బాగా అనుభవం. వాళ్ళ అమ్మ నాన్న లేని లోటు కొన్ని సందర్భాలు కదా, ఆ లోటే కానీ ఆ జ్ఞాపకం రాకుండా కొంత ముందుకు వెళ్ళిపోతున్నాం అంటే ఇప్పుడు దేవుని కృప రెండో వెనకాల సంతానం ఇచ్చాడు. ఆ పనులు బాధ్యతలు పడిపోయి వారిని వీరిలో చూసుకొని మీకు అర్థమవుతుంది. వారిని వీళ్ళలో మన పిల్లల్లో చూసుకొని ఆ విధంగా ఆయన ఇప్పుడు ఎందుకు అంటూ ఉండేవాడు. మనవాడు వచ్చినాక వరుస నేను ఉండకూడదు ఉండేవాడు. ఎందుకు ఎవడో తెలియదు. వారసు వస్తున్నాడు అంటే వచ్చాడు అంటే వారసు వచ్చాడంటే నేను ఉండకూడదు, నా టైం అయిపోయింది వెళ్ళిపోవాలి అంటుండేవాడు. ఎందుకని ఎవడో తెలియదు అన్నమాట. కానీ ఆయన చక్కగా ఆయన పని ఆయన ముగించుకొని రాత్రి జీవితం ముగించుకొని ఆయన వెళ్ళిపోయారు. మన కాస్త కోసం కొన్ని సందర్భాల్లో వారు అనేక సందర్భాలు జ్ఞాపకం వచ్చినా కొంచెం ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతున్నామంటే కారణం ముందు దేవుని కృప, తర్వాత ఈ పిల్లల్లో ఆయన చూసుకుంటాం. పిల్లలు ఎవరు చూసుకుంటున్నాం? మన ముందుకు వారిని చూసుకొని సంతోషపడి రాత్రి జీవితం మనం కొనసాగిస్తాం. వాళ్ళందరూ వచ్చే స్త్రీలు అంటున్నారు, అయ్యోమే నీకు సంగతి నీకు ఏ ఇబ్బంది లేదా, చక్కగా ఆ వచ్చిన ఆ మనవడే నీ ప్రాణమును ఓదార్చి నీ ముసలితన ముందు నీకు పోషకుడు ఉందని ఆ వచ్చిన స్త్రీలందరూ నయోమితో చెప్పారంటే. హల్లెలూయా. ఎంత మంచి మాట చెప్పారు చెప్పండి. అట్లా ఉండాలి దేవుని పిల్లలు. అంటే ఒకరినొకరు ఓదార్చుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరి కోసం ఒక చేతులు వాళ్ళని నిలబడాలి. కోసం కిందకి వస్తే ఇంకేమంటున్నారు చూడండి. రేపు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిట ఉంచుకొని వానికి గాదిగా ఉండేను తెలుగు స్త్రీలు కొరకు వచ్చేదక్క చూసారు మాట. నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పుకొని ఓబేదని పేరు పెట్టిని. అతడు దావీదుకు తండ్రి అయిన యెషీ యొక్క తండ్రి అండి. హల్లెలూయా. దావీదు కూడా ఎవరో అర్థమైందిగా. దావీదుకి ఒక జేజమ్మ రూతు సుమారు చెప్పానమ్మో అదే జేజు ఎవరు రూత్. హల్లెలూయా. సరే ఏదేమైనా సహోదరుడా చూడండి, ఇవాళ అంత దీవెనకరంగా మన ఐదు మార్చబడింది. అవునా కదా? మరి అంత దీవెనకరంగా మార్చబడ్డానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ దేవుని విడిచిపెట్టి నష్టంలో కూడా వాళ్ళు ఎవరు కోరుకున్నారండి? దేవుని సన్నిధిని, దేవుని సంఘాన్ని కోరుకున్నారు. అత్తపాటు చేసిన పనిదేగా దేవుని సన్నిధిని, దేవుని సంఘాన్ని కోరుకున్నారు కనుక బహు తొందరగా దీవించబడతాయి. లేదు మనం కూడా ఆ ప్రకారం ముందుకు ఎవరున్నా సదాకాలం మన దేవుడు మనకి. అందుకని మనం ఉన్న ప్రేమను విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధి మనం విడిచిపెట్టకుండా మన ఆత్మీయ జీవితాలు మనం కొనసాగిద్దాం. సామెతలు 3 చూస్తారు ఒకసారి. సామెత గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఇంకేం విడిచిపెట్టకూడదు మనం? దయను సత్యమును ఎన్నడూ నీవు విడిచి పోనీయకుము, కంఠపోషణములుగా ధరించుకును. హల్లెలూయా. చెప్పండి, ఏమి విడిచిపెట్టకూడదంటే దేవుని పిల్లలు? దయను వాక్యం ఉంది కదా, దయగలిగిన వారి ఎడల మన దేవుడు కూడా దయ చూపించే గొప్ప దేవుడు ఏంటంటే, అంటే మనం దేవుని యొక్క ఏర్పాటులో ఆయన పిల్లలం అయితే దయను విడిచిపెట్టకూడదు.
దయను సత్యమును, దయను సత్యమును మనం విడిచిపెట్టకుండా, ఎన్నడూ విడిచిపెట్టకుండా వాటిని మనము కంఠభూషణముగా నా హృదయమైన పలక మీద వాటిని మనము రాసుకోవాలంటే దేవుని పిల్లలు ఎప్పుడు దయగలిగి ఉన్నారు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా సత్యముని అనుసరించాలి. సత్యం అంటే ఎవరు? ప్రభు అన్నారు కదా, నేనే మార్గము సత్యము. యోహాను 14 అన్నాడు కదా, నేనే మార్గము సత్యము జీవం అన్నారు కనుక ఇవాళ ఆయనే మనం అనుసరించాలి. సత్యాన్ని మనం విడిచిపెట్టకూడదు, నిజాన్ని మనం విడిచిపెట్టకూడదు, అసత్యం మనం ఉండదు, అబద్ధానికి దూరం ఉండాలి. ఈ విధంగా మనం నిర్మాణం తీసుకుని ముందుకెళ్ళగలిగితే రేపొద్దున నీవు కలిగిన ఆ దయ్య సత్యమని నేను కాపాడటానికి అవకాశం ఉంటుంది. అదే ఇందాక దూతులు అంత గొప్ప వ్యక్తి అవ్వడానికి కారణం అదే. దయ్యని విడిచిపెట్టలా, సత్యం విడిచిపెట్టలా, చక్కగా అభిమానం కలిగి కష్టాన్ని నమ్ముతుంది. దేవుడు ఆమెను దీనికి ఉన్నతమైన స్థానం కూర్చోబెట్టాడు. దేవుడు అన్ని ఇచ్చాడు, ఇచ్చాడు లేదు, భర్తనిచ్చాడు, బిడ్డనిచ్చాడు, పేరునిచ్చాడు, ప్రతిష్ఠించాడు, పొలగిచ్చాడు, యజమానులను బెదిరించాడు. వాళ్ళ దావీదు వంశావళిలో ఒక మూల పురుషురాలు అయిపోయింది. లేదు మూల స్త్రీ అయిపోయింది. సహోదరి సహోదరులను గమనించాలి. సామెత 4 ఒకసారి అక్కడే ఉంది. ఇంకేం విడిచిపెట్టకూడదంటే జ్ఞానం విడువక ఉండిన ఎడల అది నిన్ను లేదు. దేవుని బిడ్డ ఏం విడిచిపెట్టకూడదు చెప్పండి అందరూ? జ్ఞానాన్ని విడిచిపెట్టకూడదు. జ్ఞానం అంటే ఏమిటి? దేవుడు ఎవరో తెలుసుకోవడమే. నిజ దేవుడు యేసుని తెలుసుకోవడం జ్ఞానం అని చేస్తాను. నిజమైన దేవుడు యేసుని సమస్తాన్ని సృజించిన సృష్టికర్తని మన కోసం ప్రాణత్యాగం చేసిన మరి ప్రభువే నిజమైన దేవుడిని తెలుసుకోవడమే జ్ఞానం అంటే. అందుకని ఏం విడిచిపెట్టకూడదంటే ప్రతి దేవుని బిడ్డ జ్ఞానాన్ని విడిచిపెట్టకూడదంటే. అదే అందుకనే జ్ఞానమును చదువున్న జ్ఞానమును విడవక నువ్వు ఉంటేనే కదా జ్ఞానమే రేపు నేను కాపాడు. అందుకని దయచేసి దేవుని సేవకుగా నేను బతిలాడుతూ చెప్పే మాట, జ్ఞానం కలిగిన మాటలు, బుద్ధి కలిగిన మాటలు, మంచి మాటలు దేవుని దగ్గర రండి, దేవుని మాటలు వినండి, జ్ఞానం సంపాదించండి. దేవుని యొక్క జ్ఞానాన్ని ఎప్పుడు విడిచిపెట్టినాను. అదే మనం రేపొద్దున కాపాడుతుంది. చదువు అక్కడ మాట ఉంది. ఎందుకంటే జ్ఞానము ప్రేమించినలా ఆ జ్ఞానమే నిన్ను రేపొద్దున రక్షించును. ధనం రక్షించుదా? బంధువులు, ఆస్తిపాస్తులు, లోక సంబంధమైన వైద్యులు కాదండి. దేవుడు అంటున్నారు జ్ఞానము ప్రేమించినలా రేపొద్దున ఆ జ్ఞానం నిన్ను రక్షించును. అందుకని జ్ఞానం సంపాదించాలి. సామెతలు అంతటా కూడా రాయబడిన మాట ఏంటంటే నా కుమారుడా విని నువ్వు జ్ఞానం సంపాదించమంటాడు దేవుడు. జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని దగ్గర ఉండే కనుక దేవుని దగ్గర చూస్తే అడిగిన వారికి తప్పకైనా ధారాళముగా జ్ఞానం దయచేవాడు అంటే. అందుకని జ్ఞానం సంపాదించాలి వద్దా? జ్ఞానం విడిచిపెట్టకూడదు కదా. జ్ఞానం విడిచిపెట్టకపోతే అదే నేను కాపాడితే, జ్ఞానం నువ్వు ప్రేమిస్తే అదే నేను రేపొద్దున రక్షించుదని వాక్యం చక్కగా మనం కనపడతాం. చూడండి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ చూడండి చక్కగా ఉన్న మాట. 23 సత్యమును అవివేయక దాన్ని కొని ఉంచుకోవడము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును అది లెక్క. ఏ విడిచిపెట్టకూడదు దేవుని పిల్లలు? సత్యమును అమ్మేయకూడదు, సత్యమును విడిచిపెట్టకూడదు, దాన్ని కొని మరీ దాచుకోవాలి. కొని మరి ఒక మాట ఉంది అక్కడ, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కూడా మనం విడిచిపెట్టకూడదు. అదే జ్ఞానమును, ఉపదేశం అంటే ఎవరి మాట? దేవుని మాట. దేవుని ఇచ్చే వివేకం. వివేకం అంటే ఏంటో తెలుసా? కీర్తనలో చక్కని మాట ఉంది, వివేకము కలిగి దేవునిని వెతుకువారు కలరేమోనని ఆయన ఆకాశం నుండి నల్లను పరిశీలిస్తున్నాడని వాక్యం రాయబడి. అవునా కదా? అంటే ఇప్పుడు నేను చెప్పాలి, ఎవరు వివేకి? దేవుడిని వెతికేవాడు వివేకి. నీకు అర్థమవుతుందా? దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. దేవుడు ఉన్నాడని వెతికేవాడు వివేకి. అదే అందుకని ఏమి విడిచిపెట్టకూడదంటే వివేకం విడిచిపెట్టకూడదు. దేవుడు కలిగి జీవించాలి. వివేకం కలిగి దేవుడు ఎప్పుడు వెతుకుతుంటాను. వెతికే వరకైనా దొరుకుతాడు. దొరుకుతాడా లేదు? వెతికే వరకైనా అడుగుడి మీకు, వెతుకుడి మీకు, కట్టుడి మీకు, అడుగు ప్రతివాడు. అదే అందుకని చక్కగా వెతికే వరకే మనం ఉండాలి. వెతికేవాడు వివేకం కలిగేవాడు. అందుకనే ఆ వివేకాన్ని మనం విడిచిపెట్టుకుంటాం. వివేకాన్ని మనం విడిచిపెట్టడం. చక్కగా దేవుడిని వెతకండి, ప్రార్థన చేసుకోండి, నమ్మండి, చక్కగా దేవుడి పనులు ఉండండి, బహుగా దీవిస్తాడు. మనం సదాకాలం దేవుడు మనకి తోడే ఉండడానికి అవకాశం ఉంది. చూడండి సామెతల గ్రంథం 21:16 చక్కగా 4 వాక్యాలు చూసి ముగిస్తాను. 21:16 చదవడం ఆలోచన మేము. వివేక మార్గంలో విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపాడు ఉండదు. మీకు అర్థం ఉన్న వాక్యం ఏమి విడిచిపెట్టకూడదు? వివేకము, వివేక మార్గం. ఇదే మార్గం వివేకం కలిగించే మార్గం, జ్ఞానం ఇచ్చే మార్గం, మంచి నేర్పే మార్గం, దేవుని మార్గం. ఈ మార్గాన్ని విడిచిపెట్టేవాడంట, విడిచిపెట్టి లోపల తిరిగేవాడు ప్రేతల గుంపులో కాపురం ఉంటాడు. ఏ గుంపు? అయ్యక్కడ ఉంటాడు.
వద్దులే సార్ నైట్ కూడా ఆలోచించండి సార్ నేను వెనకాల ప్రేతలో ప్రేతాత్మ గురించి ఇప్పుడు ఎందుకు విషయం మాట్లాడుతున్నా లేదు సహోదరి సహోదరులు ఉంటాయి అంటారా అసలు ఉండయి, ఖచ్చితంగా ఉన్నాయి. దురాత్మ శక్తులు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, అమృతాత్మలు ఉన్నాయి. దేవుడే చెప్పాడు కదా వాక్యం. లేఖనాలు మనం చూసాం. యేసు ప్రభునే స్వయంగా అడిగే కదా దెయ్యాలు అడిగే లేదా దావీదు కుమారుడా నజరేయుడైన యేసు మాతో నీకేం పనయ్యా అన్నప్పుడు యేసు అన్నారు, ఈ వ్యక్తి నుంచి మీరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. లేదు వ్యాసం మీ మనుషులు బతికిరు వెళ్ళిపోవాలని ఆజ్ఞాపిస్తే నోరు మూసుకొని వెళ్ళిపోయింది. సహోదరి సహోదరి రోజున దేవుడి యొక్క మంచి మార్గాన్ని విడిచిపెట్టమాక. విడిచిపెట్టే వివేక మార్గాన్ని విడిచిపెడితే ఏ గుంపులోకి వెళ్ళిపోతావు? పేదల గుంపులో సహవాసం చేయాల్సి వస్తే జాగ్రత్త. మంచి మార్గాన్ని విడిచిపెట్టమాక. సామెతలు 28వ అధ్యాయం 16వ వచనం చూసి ముగించుకుందాం. 28వ అధ్యాయం వివేకం లేని వాడిపై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును దేశించేవాడు దీర్ఘాయుష్యమంతుడు అవుతాడు. అదేవిధంగా అందుకని ఎవరిని మనం బాధ పెట్టకూడదు. పెట్టచ్చా? ఎవడో తోటి వారిని బాధ పెట్టేవాడు ఎవరంటే వివేకం లేనివాడు. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడిచ్చిన వివేకాన్ని జ్ఞానాన్ని సంపాదిస్తే చూస్తా ఎవరిని బాధ పెట్టకూడదు. నేను ఒక మంచి తీర్మానం నచ్చిన తీర్మానం ఏంటంటే మనం ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని మనం వేడిపించకూడదు, వారి ఏడుపు మన కారణం కాకూడదు. నా తీర్మానం అదే. అవసరమైతే మన వల్ల నాకు సంతోషం ఉండాలి, సంతోషం ఉండమని పద్ధతి, కానీ మన వల్ల వారు బాధపడే విధంగా మనం ప్రవర్తించకూడదు. నాకు అది మంచిది, నాకు ఇష్టం ఫస్ట్ నుంచి. మనం బట్టి ఎవరు ఏడవకూడదు, అవునా? మనకు ఒక నేర్పించే వరకు ప్రవర్తించకూడదు. ఇది అర్థం కాదు, ఇది మంచి ఆలోచన. అందుకని రోజున చక్కగా సంతోషంగా తోటి వారిని కూడా సంతోషించే వారికి మనం ఉండాలి తప్ప తోటి వారిని బాధ పెట్టే వారిగా వారి బాధను కలిగించే విధంగా మన మాటలో చేతలో ప్రభుత్వం ఉంటే అది మన క్షేమం కాదని వాక్యం చదివిస్తాం. అట్లాంటి ఏదైనా ఉంటే విడిచిపెట్టడం మంచిది. ఏ కలిగి ఉండాలంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని వివేచన మనం పట్టుకుంటే తప్పక సదాకాలం మన దేవుడు మనకి తోడై ఉంటాడంటే. 24వ ఆలోచన ముగించుకున్నాం. అక్కడే సామెతల గ్రంథంలోనే 24వ అధ్యాయం 6వ వచనం. వివేకం కలిగిన నాయకుడివై ఆలోచన చెప్పువారు అనేక మంది నీకు ఉండగా నీకు రక్షణకరం ఉంటాడు. హల్లెలూయా. చెప్పండి, ఎలా ఉండాలి? వివేకం కలిగిన నాయకుడివై యుద్ధం చేయాలి. మనం కూడా యుద్ధంలో ఉన్నాం. మీకు తెలుసా, రైతుడికి ఎప్పుడు పోరాటం. చాలాసార్లు మీతో అన్నాను, మన పోరాటం మనుషులతో కాదు, సమస్యలతో, ఎలుకల పనులతో మన పోరాటం. మన వారితో తప్పక పోరాటం ఉండాలి. పోరాటం చేయాలంటే మనం ఏం సంపాదించాలి? వివేకము, జ్ఞానం సంపాదించాలి. అవి సంపాదిస్తే ఎట్లా అంటే దురాత్మతో మనం పోరాడే శక్తి పొందడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. అందుకని ఎందుకు వివేకాన్ని విడిచిపెట్టకూడదు మీకు అర్థమైందిగా. అందుకని సహోదరి సహోదరుడా, దయ్యము, సత్యమును, వివేకమును, జ్ఞానమును ఇవన్నీ కూడా మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకుండా కొన్ని హత్తుకొని చక్కగా దేవుడికి ప్రార్థన చేసుకుంటూ మీ ఆత్మ జీవితాన్ని మనం కూడా మన ఆత్మ జీవితాన్ని కొనసాగిద్దాం. సదాకాలం మన దేవుడు మనకి తప్పక తోడైంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలవంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. మీరు కూడా కలిసి నాతో ఖాళీ కూర్చోకుండా మీరు కూడా ప్రార్థన చేయాలి. కలిసి చిన్న ప్రార్థన. స్తోత్రం స్తోత్రం.